इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर 75वीं यौम जमहूरिया के मौके पर महबूब नगर जिला कलेक्टर रवि नायक ने महबूब नगर जिला मरकज के पुलिस परेड ग्राउंड में कौमी परचम कुशाई अंजाम दी और पुलिस की सलामी ली। मुनाक़िदा तकरीब से खिताब करते हुए महबूब नगर जिला कलेक्टर रवि नायक ने कहा कि जनवरी 1950 से हिंदुस्तान एक ताकतवर सोशलिस्ट, सेक्युलर और जमहूरी आइन बन चुका है। रियासत में नई तश्कील शुदा हुकूमत का हदफ आवामी हुक्मरानी है। हुकूमत की 6 जमानतों के हिस्से के तौर पर महालक्ष्मी स्कीम के तहत जिले में अब तक 13,86,853 खवातीन मुसाफिरों ने पल्ले वेलुगु और एक्सप्रेस बसों के जरिए मुफ्त सफर किया है। राज्य आरोग्य श्री स्कीम के तहत 9 दिसंबर 2023 से 5 लाख रुपए की तिब्बी इमदाद को बढ़ाकर 10 लाख रुपए कर दिया गया है। जिला कलेक्टर रवि नायक ने मजीद कहा कि अवामी हुक्मरानी प्रोग्राम के तहत महबूब नगर जिले के 441 ग्राम पंचायतों और 3 म्यूनसिपालिटियों में 2,64,000 दरख्वास्तें मौसूल हुई। किसानों के लिए बिजली के अलावा रैतु भरोसा स्कीम के तहत साल 2023-24 के दौरान जिले के 2,33,123 किसानों को 231 करोड़ रुपए मख्तस किए गए। जिला कलेक्टर ने अहदेदारों व अवामी नुमाइंदों से मुतालबा किया कि जिले की तरक्की के लिए एक साथ ताउन करें। बाद अज़ां जिला कलेक्टर रवि नायक ने मुजाहिदीन आज़ादी से मुलाकात की और इनको तहनीत पेश की। मुख्तलिफ महकुमा जात में नुमाया खिदमात पर अहदेदारों और मुलाजिमीन को असनाद से नवाजा गया और मुख्तलिफ महकुमों की जानिब से लगाए गए स्टॉल्स का मुआयना किया। यौम जमहूरिया के मौके पर तलबा की जानिब से मुख्तलिफ सकाफती प्रोग्राम्स पेश किए गए। इस मौके पर जिला परिषद चेयरमैन स्वर्णा सुधाकर रेड्डी, महबूब नगर रुकन असम्बली NM श्रीनिवास रेड्डी, देवरखदरा रुकन असम्बली G मधुसूदन रेड्डी, जिला SP हर्षवर्धन, लोकल बॉडीज एडिशनल कलेक्टर शिवेंद्र प्रताप, रेवेन्यू एडिशनल कलेक्टर मोहन राव, अहदेदार और अवामी नुमाइंदे मौजूद थे। गौरवनीयुलु जिला कलेक्टर गारू जातीय पताका आविष्करण राष्ट्रीय सैल्यूट सलामी जस्ट श्रीमान ब्रेक आपका निरीक्षण के लिए हाजिर है। పరేడ్ను తనిఖీ చేయుటకు గౌరవ ముఖ్య అతిథి గారు గౌరవ జిల్లా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను, ప్రేక్షకులను, స్వాతంత్ర సమరయోధులను తిలకిస్తూ పరేడ్ను పరిశీలించడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా SP గారు ప్రత్యేక వాహనంలో ముందుకు కదులుతున్నారు। ఈ పరేడ్ లోపల 6 ప్లాటూన్లు సిద్ధంగా ఉన్నాయి। 2 ప్లాటూన్లు డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ పోలీస్ గౌరవ జిల్లా SP గారు ఫస్ట్ ప్లాటూన్ కమాండర్ గా శ్రీ A రమేష్ RSI బండి పోలీస్ బ్యాండ్ మాస్టర్ గా శ్రీ T హుసేనయ్య ARSI గారు, కమాండర్ శ్రీ B సత్యం RSI గారు శల్య అతిథి గారికి సెల్యూట్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు। 6th ప్లాటూన్ కమాండర్ మాస్టర్ MD ఇమామ్ పాషా। గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ఇతర ప్రముఖులకు, జిల్లా అధికారులకు, అనధికారులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి విముక్తమైన భారతదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడింది। ప్రతి పౌరుడు వారి హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలి। కొత్త ప్రభుత్వంలో
ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ 6 గ్యారంటీలలో ఒకటి మహాలక్ష్మి పథకం, రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం గ్యారంటీలను 9 డిసెంబర్ 2023 నుంచి అమలులోకి రావడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 13,86,853 మంది ప్రయాణికులు పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ల ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే గొప్ప ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఉన్న వైద్య సహాయంను 10 లక్షల రూపాయలకు 9 డిసెంబర్ 2023 నుంచి పెంచడం జరిగింది. జిల్లాలో డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల కొరకు దరఖాస్తులు స్వీకరించడానికి జిల్లాలోని 441 గ్రామ పంచాయతీ మరియు 3 మున్సిపాలిటీలలో 47 టీంలను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ 47 టీంల ద్వారా వచ్చిన అభయహస్తం గ్యారంటీల కొరకు 2,64,022 దరఖాస్తులను స్వీకరించి 1,389 మంది సిబ్బందితో ఆన్లైన్ చేయడం జరిగింది. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని పట్టుదలతో ఉంది.